వెల్కమ్ టు సుమన్ టీవీ. టూత్ పౌడర్ స్వచ్ఛమైన దేశీయ పళ్ళ పొడి. ఎస్, ఇదే ప్రాచీన గ్రంథాల్లో చెప్పబడింది. దీనితో కనుక మనం దంతాలు క్లీన్ చేసుకుంటే అసలు జబ్బులే రావు, దంత సమస్యలు అంతకన్నా రావు. మరి ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏంటి, తయారీ విధానం ఏంటి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మి అమ్మ. గురూజీ, జబ్బులు ఈ పళ్ళు తోముకునే దగ్గర నుంచే స్టార్ట్ అవుతాయి. సో టూత్ పేస్ట్ ఎప్పుడైతే వాడడం మొదలు పెట్టామో అప్పుడే జబ్బులు మొదలయ్యాయి ఎక్కువగా చెప్తూ ఉంటారు మీలాంటి గురూజీలు. షుగర్ అనేది మొదలైంది అక్కడ నుంచే డయాబెటీస్ అనేది అంటారు. అయితే మీరు లాస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుతూ టూత్ పౌడర్కి చాలా విశిష్టమైన స్థానం ఉంది, ఒక పద్ధతి ఉంది, సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో దాంతోనే క్లీన్ చేసుకోవాలి, అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము అని. సో ఏంటి గురూజీ అది? ఇది మన భౌతిక దేహం వాతం, పిత్తం, కఫం ఈ మూడేట్ల మీద బ్యాలెన్స్ అయ్యి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అలాగే మనం తీసుకునే ప్రతి పదార్థంలో కూడా వాత, పిత్త, కఫాలను బ్యాలెన్స్ చేసుకుని మనం తింటాం. నా శరీరం వాతాన్ని అధికంగా ఉన్నప్పుడు నేను ఆ వాతాన్ని శమింపచేస్తూ అధికంగా ఉన్నటువంటి వాతాన్ని తగ్గిస్తూ పిత్తాన్ని, కఫాన్ని బ్యాలెన్స్ చేసుకునే ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం. ఇదంతా వాతం, పిత్తం, కఫం మనం తీసుకునే ఆహారం. ఇవన్నీ ఎప్పుడు దంతధావనం తర్వాత మనం లోపలికి తీసుకునేవి. అంటే ఇక్కడ ఈ మూడు రుచులని బ్యాలెన్స్ చేసేది, మూడు గుణాలని బ్యాలెన్స్ చేసేది, రుచులని బ్యాలెన్స్ చేసేది, గుణాలను గుర్తించేది ఏది? నోరు. నోరే మనం ఫస్ట్ మొట్టమొదటి చేసి, అందుకని దంత ధావనం చేసిన తర్వాత మనం లోపలికి తీసుకునే ఆహారం, దాన్ని మనం గుర్తించగలుగుతాం. ఇప్పుడు మార్కెట్లో జరుగుతున్నటువంటి అంటే మనం ఇప్పుడు పళ్ళు తోముకునే పేస్ట్లు అని పక్కన పెడితే మనం తీసుకునే ఆహారంలో చాలా మంది చేస్తున్నది రుచి బర్డ్స్ పోయినాయి. టేస్టింగ్ బర్డ్స్ ఎవరికి సరిగ్గా పనిచేయట్లేదు, గుర్తించట్లేదు. మందులు ఎందుకు పనిచేయట్లేదు అంటే ఇక్కడ మీకు అది గాన్. గురూజీ, కరోనా తర్వాత కూడా చాలా మందికి టేస్ట్ పోయింది గురూజీ, స్మెల్ కూడా పోయింది. అంటే దానికి కారణం ఏంటంటే ఇక్కడ డ్యామేజ్ అవుతుంది. దీన్ని మళ్ళీ మనం పునరుద్ధరించగలిగితే, ఎంట్రీ గేట్ దగ్గర మనం ప్రొటెక్షన్ ఇవ్వగలిగితే లోపల అన్నీ కూడా చాలా హ్యాపీగా ఉంటాయి. దొంగతనాలు జరుగుతున్నాయి, లోపల డ్యామేజ్ అవుతున్నాయి. ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవుతుంది, లివర్ డ్యామేజ్ అవుతుంది, స్టమక్ డ్యామేజ్ అవుతుంది, అల్సర్స్ వస్తున్నాయి, కిడ్నీలు పోతున్నాయి. ఇవన్నీ లోపలికి వెళ్ళిన తర్వాత, దొంగ లోపలికి వెళ్ళిన తర్వాత చేసే డ్యామేజ్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత మనం వాటిని బాగు చేయడం. కానీ ఇక్కడే మనం దీన్ని ఆపగలిగినప్పుడు, ఆ శక్తిని ఇక్కడే ఉంచగలిగినప్పుడు మనకి చూడండి గవత బెళ్ళలు అని ఉంటాయి. అవి ఎందుకున్నాయి అంటే ఇన్ఫెక్షన్ వస్తే తీసేయడం కోసం. అవి ఫిల్టర్స్. మీకు అవి లోపలికి తీసుకునే ఆహారంలో ఏదైనా అన్వాంటెడ్ బ్యాక్టీరియా ఉన్నప్పుడు అవి సక్ చేసేసుకుని ఒకవేళ ఇన్ఫెక్ట్ అయితే మీకు పెయిన్ వస్తుంది, గొంతు నొప్పి వస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? వేడి వేడి నీళ్ళలో ఉప్పు వేసుకుని, పసుపు వేసుకుని, లేకపోతే వేపాకులు ఆవిరి పట్టడం ద్వారా వాటికి వచ్చినటువంటి ఇన్ఫెక్షన్ తగ్గిస్తారు. ఇప్పుడు మీకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిన వెంటనే మీకు ట్రాన్సిల్స్ ఉన్నాయి, ఇన్ఫెక్ట్ అయినాయి, ఉన్నాయి. ప్రతి మనిషికి పుట్టినప్పటి నుంచి పోయేంత వరకు ఉంటాయి. అవి ఉండాలి కాబట్టి భగవంతుడు అక్కడ స్టార్టింగ్ దగ్గర పెట్టాడు. అవి ఒక కవాటాలలాగా వచ్చే ఆహారంలో ఏమన్నా చెడు ఉందా, మంచి ఉందా అని చూసి అది పంపిస్తుంది లోపలికి. ఎంట్రీ గేట్ మనకి చెక్ పోస్ట్ ఎలాగో అవి తీసేస్తే ఎలా? మరి వాటిని బాగు చేసుకో. ఎందుకు గొంతు నొప్పి వస్తుంది, ఎందుకు పళ్ళు మీకు చాలామంది, నేను ఎప్పుడో ఒకసారి మీరు నడుస్తూ ఉన్నటువంటి ట్రైన్లో పళ్ళు తోముకోవాల్సిన అవసరం ఏముంది అన్నాను. క్యావిటీలు, జెమ్స్, వీటి గురించి మాట్లాడేది. అంటే మీరు అర్జెంటుగా నిన్న నైట్ ఎప్పుడో కాకినాడలో గోదావరి ఎక్కారు, గౌతమి ఎక్కారు, సికింద్రాబాద్లో దిగాలి. దిగే లోపే 6 గంటలకి ఎప్పుడో దిగుతుంది. ఈ దిగే లోపే 4 గంటలకు లేచి 5 గంటలకు లేచి అటు ఇటు పరిగెట్టేసుకుంటూ అర్జెంటుగా ఏం చేసేయాలి? క్లీన్ చేసేసుకోవాలి. అది కాదు, దానికి ఒక విధానం ఉంది. దంతధావనం అనేది ఒక శ్రద్ధతో చేసేది. సూర్యుడికి ఎదురుగుండా నిలబడి మనం దంతధావనం చేయకూడదు. ఒకటి ఫస్ట్ సూర్యోదయానికి పూర్వమే చెయ్యాలి. ఒకటి అంటే మీరు ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఇవేమి మీకు ఇబ్బందికరం కాదు. మీరు ట్రైన్ దిగిన తర్వాత శుభ్రంగా ఇంటికి వెళ్ళి అసలు అంటే పళ్ళు తోముతున్నప్పుడు ఒరిజినల్గా ఏంటంటే సూర్యుడికి ఎదురుగుండా నిలబడకూడదు. ఒకటి పక్కన పెట్టేసి అటు ఇటు నడుస్తూ దంతధావనం చేస్తే దాని ప్రభావం చిగుళ్ళ మీద పడి త్వరగా పుచ్చిపళ్ళు రావటం, పళ్ళు ఊడిపోవటం కూడా జరుగుతుంది. ఇంకొకటి ఇప్పుడు ఉన్నటువంటి పరిభాషలో మాట్లాడుకోవాలంటే మనం వాడుతున్నటువంటి సింథటిక్ మిక్స్డ్ కెమికల్స్తో చేసినటువంటి పదార్థాలు, మనం ఇంకా పేర్లన్నీ అనవసరం. పూర్వం పందుబల మాత్రం వాడేవారు, అది కూడా సీజనల్గా మార్చుకుంటూ వెళ్ళేవారు. ఒకసారి వేప పుల్ల, ఒకసారి అతిబల, ఒకసారి ఉత్తరేణి, నేరేడు, కొన్ని పళ్ళు తోమడానికి
కొన్ని రకాల చెట్లు ఉన్నాయి. అంటే అవి క్షారము, ఆమ్లము, తత్వగుణాలతో కలిగినటువంటి పుల్లల్ని వాడడం ద్వారా దంతధావనం చేసేవారు. అలాగే పళ్ళు తోమడం ఎంత ఇంపార్టెంటో నాలుకని గీయటం కూడా. అంటే నాలుక అంటే మీరు గుర్తుపెట్టుకోండి, మీ శరీరంలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఆర్గాన్స్ పాయింట్లన్నీ కూడా మీకు నాలుక మీద దగ్గర ఉంటాయి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ముందు ఫస్ట్ నోరు తెరవండి, నాలుగు చూపించండి అంటాడు. ఏం తెలుస్తుంది? మొత్తం చేంజెస్ తెలుస్తాయి. మీరు నెట్లో కొట్టండి టంగ్ అని కొడితే మీకు దాంట్లో ఉన్నవన్నీ వచ్చేస్తాయి. అందుకని అంటే ఇది మనకి ఎంట్రీ పాయింట్, స్టార్టింగ్. ఫస్ట్ మన జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రారంభం దంతధావనం. ఇక్కడ మనం కరక్కాయ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే, అంటే మీరు అడిగిన దాంట్లో సీక్రెట్ ఏమీ లేదు, అతి పురాతనమైంది, దీన్ని మర్చిపోయాం. ఎప్పుడైనా ఎవరికైనా దగ్గు అనగానే ముందు ఫస్ట్ టాబ్లెట్లు, కాఫ్ సిరప్లు అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఒకవేళ ఆయుర్వేద పరిజ్ఞానం ఉన్నవాళ్ళు కరక్కాయ బొగ్గన పెట్టుకో అంటారు. అవును గురూజీ. ఇది హరి తకి. హరి అంటే విష్ణుమూర్తి, విష్ణుతత్వాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు మీరు దీని కరక్కాయ అంటారు. ఒరిజినల్ గా దీంట్లో 7 రకాల జాతులు ఉన్నాయి. ఇలా కనిపించే కరక్కాయలో ఇది ఒక జాతికి సంబంధించింది. ఇది కూడా ఒక జాతి. ఇందులోనే ఇన్ని రకాలు ఉన్నాయి. అవును. మళ్ళీ ఇది ఒక జాతి విజయ. అంటే వీటిలో ఉన్నటువంటి పేర్లు అంటే ఎంత నిశితంగా పరిశీలించి రాశారు అంటే విజయ, పోతన, అమృత, జీవంతి, త్రివృత్తి, రోహిణి, అభయ. అభయ అంటే భయం లేదు. అంటే కరక్కాయకి విజయ, పోతన, అమృతం అంటే మనల్ని బ్రతికించేది, జీవంతి జీవనాన్ని ఇచ్చేది, రోహిణి అంటే చల్లదనాన్ని ఇచ్చేది. ఇన్ని పేర్లతో ఒక కరక్కాయ మనం సింపుల్గా కరక్కాయ అంటాం. కానీ ఇందులో ఉన్నటువంటి విశేషమైనటువంటి గుణాలు మనకి చరక సంహిత ద్వారా తెలుస్తాయి ఈ విషయాలన్నీ. అలాగే అగస్య మహాముని, అగస్య హరితకీ రసాయనం అని దొరుకుతుంది పేస్ట్ మనం లోపలికి తీసుకోవడానికి. అగస్యుడు అనగానే ఋషి శ్రేష్ఠుడు. ఆయన ఋషులందరిలో మనకి వ్యాస మహర్షి ఇలా ఋషులు ఉన్నారు కదా, వీళ్ళందరికన్నా శ్రేష్టమైన వాడు అగస్య మహాముని. అలాగే మనకి వాతపిత్త కఫాలని బ్యాలెన్స్ చేయడానికి ఫస్ట్ వాడేది కరక్కాయ, ఉసిరికాయ, తానికాయ. అంటే ఇందులో అంటే మనం తీసుకునే త్రిఫలాలలో ప్రథమ స్థానం పొందింది కరక్కాయ. సో ముందుగా దీన్ని పెచ్చులు కొట్టండి అమ్మా. పెచ్చులు కొట్టి ఇందులో గింజ తీసేయండి. ఓకే, ఒకటి కొట్టండి. అలాగే గింజలు తీసేయాలి కదా గురూజీ? గింజలు తీసేయాలమ్మా. మనం మెత్తగా పౌడర్ చేసుకోవాలి కదా. అంటే ఇక్కడ రుచి ప్రధానంగా ఉంటాయమ్మా. మనం తీసుకునే ఈ త్రిదోషాలకు సంబంధించినటువంటి త్రిఫలాలు కూడా రుచి ప్రధానం. ఇందులో ఇది కరక్కాయ వగరు రుచిని అధికంగా కలిగి ఉంటుంది. తర్వాత లవంగాలమ్మా. లవంగాలు కూడా మనం జస్ట్ క్షార గుణాన్ని కలిగి ఉంటాయి. అదేమో రుచి వగరుగా ఉంటుంది, ఇదేమో కొంచెం కారం కటు స్వభావాన్ని కలిగి ఉంటుంది. జస్ట్ నార్మల్ గా క్రష్ చేసుకుంటే సరిపోతుంది కదా. అలాగే ఇప్పటి వరకు మనం తీసుకున్నటువంటి ఆహారం తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ మన మీద ఆల్రెడీ ప్రభావాన్ని చూపించేసి మన నోరంతా కూడా చెడిపోయింది, పాడైపోయింది. పూత, నోటిపూత, చిగులు పూత ఇవన్నీ ఉన్నాయి కదా. అందుకని ఏంటంటే మనం దాన్ని క్లెన్స్ చేయడానికి ఉప్పు ఆర్ సైంధవ లవణం తీసుకోవచ్చు. ఈ కలుపు ఎంత అయినా తీసుకోవచ్చా గురూజీ? మీరు 100 గ్రాములు కరక్కాయలు తీసుకుంటే ఒక 25 గ్రాములు ఉప్పు, 25 గ్రాములు లవంగాలు, ఒక 50 గ్రాములు ఉప్పు. ఇది సరిపోతుంది. దిస్ మచ్ ఆఫ్ క్వాంటిటీ సరిపోతుంది. సో మనం మిక్సీ చేసుకుందాము. కరక్కాయలు, లవంగాలు, ఉప్పు, ఇదే టూత్ పౌడర్. మీకు పంటి నొప్పి వచ్చినప్పుడు లవంగ తైలం అని చెప్పేసి అని ఆ పంటి నొప్పిలో పెడుతూ ఉంటారు. అది కొంచెం మింట్ని కలిగి ఉంటుంది, క్షారాన్ని కలిగి ఉండడం ద్వారా మీకు ఉపశమనం లభిస్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ మనం లవంగాల్ని వాడుతున్నాం. అలాగే ఉప్పు కూడా నొప్పిని హరిస్తుంది. సో ఫైన్ పౌడర్ కావాలి కదా గురూజీ? ఫ్లేవర్ ఎలా ఉందమ్మా? అసలు మంచి అరోమాటిక్, అసలు ఎంత బాగుందో గురూజీ. ఇది అంటే వగరు, చేదు, కటు స్వభావం, కారం, ఉప్పు కూడా తగులుతుంది. అంటే మామూలుగా ఔషధంలా ఉంటుంది, ఇది ఒక పళ్ళపొడిలా ఉండదు. శుభ్రంగా దీన్ని మనం
ఇప్పుడు వాడుతున్నటువంటి బ్రష్కి మనం అంటించి మీకు వీలైతే చేత్తో తీసుకుంటే మంచిది. నువ్వుల నూనె మీరు ఎప్పుడైనా గార్గిలింగ్ చేశారా? ఇంతకు ముందు ఒక 10 ఏళ్ల క్రితం అనుకుంటాను ఆయిల్ పుల్లింగ్ అని వచ్చింది. అంటే అది బ్యాక్టీరియాని తీసేసుకుంటుంది. మీరు కాసేపు అలాగా పుల్ చేసి ఊసేస్తే నొరగలా వచ్చి అంటే మన శరీరంలో నోటిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా అంతా కూడా నూనె అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి చేతికి నూనె అంటించుకుని దావనం చేయడం ద్వారా శుభ్రపడుతూ రక్త ప్రసరణను పెంచి ఒరిజినల్ గా నోటికి ఏదైతే కావాలో అరుచి పోగొట్టుతుంది, రుచిని తీసుకొస్తుంది. రుచిని ఎప్పుడైతే తీసుకొచ్చిందో మీరు తీసుకుంటున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి గుణాలన్నీ కూడా మీ కళ్ళతోటి భావనతోటి శరీరం మనస్సు కూడా ఉత్తేజం అవుతుంది. సో గురూజీ, కరక్కాయతోని టూత్ పౌడర్ ఇది ప్రాచీన గ్రంథాల్లో చెప్పబడింది. దీన్ని కనుక మనం పళ్ళు తోముకోవడానికి వాడితే కనుక దంత దావనానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే పోయిన టేస్ట్ అనేది వస్తుంది. మీరు అన్నట్లుగా బ్యాక్టీరియా క్యావిటీ పోతుంది, స్ట్రాంగ్ అవుతాయి దంతాలు, సో రక్త ప్రసరణ మెరుగవుతుంది. అలాగే పళ్ళు పుచ్చిపోయి అంటుంటారు కదా, ఇలాంటి సమస్యల నుంచి ఆ డొల్లతనం లోపల ఆ వీక్నెస్ ఏదైతుందో అదంతా క్లియర్ అయ్యి బాగుంది అన్న ఫీలింగ్, మీకు నోరు చాలా గట్టిగా ఉంది, మీరు దేన్నైనా మేము కొరకగలం, ఇలాంటి భావన మీలో కలుగుతుంది. ఖచ్చితంగా గురూజీ. సో అందరు కూడా ఈ టూత్ పౌడర్ ని ఇప్పటి నుంచి ఇలా ప్రిపేర్ చేసి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా తీసుకోకూడదా? ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోకూడదు. అలాగే పాలిచ్చే తల్లులు, పాలు తీసుకుంటున్నటువంటి పిల్లలకి వాడకూడదు దీన్ని. అంటే దానివల్ల అంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాతాన్ని పెంచడం, పిత్తాన్ని పెంచడం, మారుస్తూ ఉంటుంది. కాబట్టి అలాగే బాగా బలహీనంగా ఉన్నవాళ్ళు, అంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి తీసుకొస్తాం అలాంటి వాళ్ళు, బాగా ముసలి వాళ్ళు, సాధారణంగా ఇప్పుడు జనరేషన్ లో అంతటి ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళకి పళ్ళు కూడా ఉండవు, ఊడిపోయి ఉంటాయి, బాగా బలహీనంగా ఉన్నవాళ్ళు, వాళ్ళు వాడకూడదు. అలాంటి వాళ్ళు కోసం మనం ఇంకొక పౌడర్ తయారు చేయాల్సి ఉంది. ఖచ్చితంగా గురూజీ, నెక్స్ట్ ఎపిసోడ్ లో అలాంటి వారి కోసం కూడా తయారు చేద్దాము. ఇదైతే జనరల్ గా వాడుకోవచ్చు. మీరు చెప్పిన బాలింతలు ఈ వీళ్ళు తప్ప ప్రెగ్నెంట్ లేడీస్ ఏమో కడుపుతో ఉన్న వాళ్ళు దీన్ని వాడకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నాం కాబట్టి ఇది అవసరం లేదు. మీరు మీ దగ్గరలో అంటే మనం నెక్స్ట్ చేస్తాం. ఖచ్చితంగా గురూజీ, చక్కటి టూత్ పౌడర్ అండి. షుగర్ వ్యాధులు ఇలాంటివి రాకుండా ఉండడానికి కూడా గేట్ వేసేస్తుంది. స్టార్టింగ్ ఎంట్రీ పాయింట్ క్లోజ్ చేస్తాం కాబట్టి అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఏం తీసుకోవాలి, ఇది నాకు ఎంతవరకు మంచిది అంటే ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి కొంతసేపు మాట్లాడిన తర్వాత ఒక అవగాహన ఉంటుంది, ఇతను మనల్ని మోసం చేస్తున్నాడా లేదా అని తెలుస్తుంది. మీరు అలాగే పదార్థాన్ని పట్టుకున్న వెంటనే మీ శరీరంలో ఆ ఫ్లేవర్, ఇప్పుడు మామిడికాయ అనగానే ఏ రుచమా పులుపు ఎలా అని చెప్పగలిగారు? టేస్ట్ చేశారు. ఇక్కడ తెలిసింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఒకటే. అంటే ఆ భావన ఎక్కడి నుంచి వచ్చింది? బ్రెయిన్కి. మీరు పండుని పట్టుకున్న వెంటనే బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్ళి ఇది పుల్లగా ఉంటుంది అని రుచి నోట్లోనే చెప్పేస్తుంది. అప్పుడు మీరు ఏదైనా పదార్థం ఒకవేళ అన్లిమిట్ అవుతుంది, ఇమీడియట్ గా శరీరం యాక్టివ్ అయ్యి ఇది నువ్వు తినొద్దు, ఇది నీకు మనకు మంచిది కాదు అని ఆపేస్తుంది. ఖచ్చితంగా గురూజీ, ఈ టూత్ పౌడర్ ని ఇప్పటి నుంచి అందరూ కూడా వాడుకోవాలని కోరుకున్నాము. సో చాలా మంచి స్వచ్ఛ భారత్, మనం మళ్ళీ ఆరోగ్యకరమైనటువంటి భారతదేశాన్ని తీసుకురావాలని మనం మన పూర్వీకులు చేసినటువంటి ఈ నేచురల్ ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి పండ్ల పొడి. మీకు ఆ గ్రంథంలో ఏమేమి ఉన్నాయో ఇంకా సో ఆయిల్స్ కావచ్చు, సోప్స్ కావచ్చు, షాంపూస్ కావచ్చు, ఏం చెప్పాడంటే ఫ్యాట్ లాస్ కోసం కావచ్చు, ఏ నక్షత్రం వాళ్ళకి వచ్చే ఏ అనారోగ్య సమస్యలు ఏ నక్షత్రంలో వస్తాయి. ఇప్పుడు మీ నక్షత్రం ఏంటి? అనురాధ నక్షత్రం వాళ్ళకి ఏ నక్షత్రంలో అనారోగ్యం వస్తుంది, ఆ వచ్చినప్పుడు వాళ్ళకి ఏ నక్షత్రంలో ఏ పదార్థం తీసుకుంటే ఆ రోగం పోద్ది. గ్రేట్. దాంట్లో ఉన్నాయి మొత్తం మనం వీడియోస్ చేసేద్దాం గురూజీ. అదొక బుక్, ఇక్కడేమో వీడియోస్ ఉంటాయి. సో తప్పకుండా మీరు దానికి సహకరించాలి. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. అందరి ఆరోగ్యం కోసం మీరు టైం కేటాయించి ఇలాంటి మంచి మంచి విషయాలు చెప్తూ ఉన్నారు. ఏముందమ్మా, మీకు చెప్తూ నా కుటుంబానికి షేర్ చేస్తూ నేను కూడా నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటూ ఉన్నాను. నా కోసం నేర్చుకున్నది అయితే ఫస్ట్ నేను నా భార్య బాగుండాలి, నా తల్లిదండ్రులు బాగా చూసుకోవాలనే సంకల్పంతో ఇవన్నీ నేను డెవలప్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఇది 10 మందికి ఉపయోగపడుతుంది. దానివల్ల ఒక్కళ్ళకి మంచి జరిగినా చాలు అనుకున్నాను, కానీ కొన్ని లక్షల మందికి మేలు జరుగుతుంది. వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. నాకు కనపడినప్పుడల్లా మనం ఎక్కడోకి వెళ్తుంటాం, అక్కడ కనపడి మేము పలానా చేసాం, దానివల్ల మేము బాగున్నాం, ఇంతకాలంగా పడుతున్నటువంటి సమస్యలన్నీ పోయి. నిజంగా అది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి వరం. మీకు మంచి జరగడం, మీ ఆశీర్వాద బలం నన్ను మరింత ముందుకు నడిపిస్తుంది. ఇంకా చెయ్యాలనే యాంగ్జైటీ పెరుగుతుంది. ఇంకా ఎక్కడో ఉన్నాయి, ఇంకా చాలా పాత గ్రంథాలు చాలా ఉన్నాయి, అవన్నీ చదవాలి, అందరికీ షేర్ చేయాలని
తపన పెరిగింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ, ధన్యవాదాలు. సురేష్ మ్యామ్.